పేరు స్వప్న. ప్రపంచాన్ని కోవిడ్-19 వణికిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వైరస్ కట్టడికి వ్యాక్సిన్ తయారీలో దేశాలన్నీ కూడా నిమగ్నమైన విషయం కూడా మనకు తెలిసిందే. వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని భారత్ కూడా కృషి చేస్తోంది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు ఇండియాకు చెందిన 7 ఫార్మా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారత్ బయోటెక్ హైదరాబాద్లో కరోనా వ్యాక్సిన్ తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలుపెట్టేసింది. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్లతో కలిసి మరి కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ ట్రయల్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి పలు ఫార్మా కంపెనీలు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి. సరే, కానీ ఆ వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇస్తారు, ఏ దేశానికి ఎంత సరఫరా చేస్తారో, అసలు మన దేశంలో గ్రౌండ్ లెవెల్కి అంటే మారుమూల పల్లెలకి ఈ వ్యాక్సిన్ ఎంత సమయం పడుతుంది అందడానికి, ఇవే ప్రశ్నలు ప్రస్తుతం క్లైమేట్ అండ్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ కరణ్ మంగోత్రా లేవనెత్తారు. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. లాక్డౌన్ సడలింపుల తర్వాత కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. మరోవైపు రెయినీ సీజన్ అంటే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులతో కూడా ప్రస్తుతం మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ మహమ్మారిని తట్టుకోవాల్సిన పరిస్థితి భారత్లో ఉంది. అంటే వ్యాక్సిన్ రెడీ అయిన తర్వాత ఎన్ని దేశాలకు భారత్ ఓ కేస్ స్టడీ లాగా మారుతుందని చెప్పి నిపుణులు అంచనా వేసే పనిలో ఉన్నారు. భారత్లో 130 కోట్ల జనాభా ఉన్నారు. సో వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అది పరిస్థితి. ఒకవేళ ట్రయల్స్ సక్సెస్ అయితే వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత దాని దేశంలోని మారుమూల ప్రాంతాలకు తరలించేందుకు కనీసం ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేయడం కూడా కష్టం. 6 ఏళ్ల సమయం పడుతుంది చెప్పి ప్రస్తుతం నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నించినా కూడా గ్రౌండ్ లెవెల్కి చేసేందుకు ఇవన్నీ చేర్చేందుకు ఏడాదికి పైగానే సమయం పడుతుందని తెలుస్తోంది. అయినా కూడా అందరికీ వ్యాక్సిన్ అందుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే రష్యా లాంటి దేశాల్లో సంపన్న వర్గాలకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సాధారణ ప్రజలకు, పేదలకు టీకా లభించడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు భారత్లో మొదట వ్యాక్సిన్ను ఎవరికి అందిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనా వ్యాక్సిన్ ముందుండే ఛాలెంజెస్ ఏంటి? ఇదే వాటి బిగ్ 7 బిగ్ డిబేట్. భారత్లో కరోనా వ్యాక్సిన్ దిశగా మరొక ముందడుగు పడిన సిచ్యువేషన్ చూసాము. ఇవాళ భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ ట్రయల్స్ నిమ్స్లో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే తొలి 2 దశల ట్రయల్స్ పూర్తి చేసిన దేశాలు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏ దేశం టీకా ముందు వస్తుంది అసలు ప్రజల్లోకి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ప్రపంచంలోనే ఏ దేశానికి లేనిది మన దేశానికి ఉన్న ఒక్క ప్రత్యేకత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండడం. అందుకే ఏ దేశం వ్యాక్సిన్ తయారు చేసినా కూడా దాన్ని ఉత్పత్తి చేయాల్సింది మాత్రం మనమే అనే విషయం తెలుస్తుంది. మరి వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి, వాటి కోసం మన దేశం ఎలా ప్రిపేర్ అవుతోంది, ఇదే వాటి బిగ్ 7 బిగ్ డిబేట్. అండ్ మనతో పాటు వాటి బిగ్ డిబేట్లో పాల్గొనేందుకు ప్రముఖ వైద్యులు, అందరికీ సుపరిచితులు, యశోద హాస్పిటల్స్ నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ఎంవి రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. అండ్ అలాగే డాక్టర్ మసూదన్ రావు గారు, సిసిఎంబి చీఫ్ సైంటిస్ట్ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నమస్కారం డాక్టర్ మసూదన్ రావు గారు. నమస్కారం. రైట్, ఎంవి రావు గారు. సార్, ఎంతో కాలంగా వ్యాక్సిన్ 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 అని పట్టు కూర్చున్నాం మనం, అంటే ప్రపంచం అంతా కూడా. కానీ వాస్తవాలు చూస్తే అసలు వ్యాక్సిన్కి సంబంధించిన సవాళ్ళు, ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని డిసెమినేట్ చేయడానికి వచ్చే ఛాలెంజెస్ పరిశీలిస్తుంటే కొంత ఆందోళన మాత్రం కలుగుతుంది సార్. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాం సార్ మనం? అంటే మన దేశంలో అంటే జాతీయ ఆరోగ్య మిషన్ కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి, ప్లానింగ్ చాలా బాగుంది. అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎన్నో ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా హెల్త్ సంబంధించిన విషయాల్లో ఉద్యోగులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, కమిట్మెంట్ బాగా ఉండాలి. ఇప్పుడు మనం అందరం కూడా ప్రపంచం మొత్తం, మన దేశం కూడా ఒక ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్లో ఉంది. మన దేశంలో రోజు కేసులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ చైన్ సిస్టమ్ని మనం బాగా పటిష్టం చేయాలి. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందనుకోండి,
అదృష్ట కొద్దీ మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనికా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని కొన్ని కోట్ల డోసులు ఇండియాలోనే ఉపయోగించేట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైట్. ప్రభుత్వం చొరవ తీసుకుంది. అదే మన హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ కూడా ఒకసారి సక్సెస్ అవుతే కొన్ని కోట్ల డోసులు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రపంచంలో అనేక దేశాలకి మన భారతదేశమే వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. దాదాపు 60-70% వ్యాక్సిన్, ప్రపంచంలో వ్యాక్సిన్ మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. చాలా వరకు మన హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. రైట్. కాబట్టి ఉత్పత్తి సామర్థ్యం ఏ దేశంతో పోల్చుకున్నా, అంటే బాగా అభివృద్ధి చెందిన మీరు యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, వాటికి మనకి ఎక్కువ ఉంది. కాకపోతే వచ్చిన డోసును ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలి. కుగ్రామానికి, గిరిజన ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్ వెళ్ళేటట్టుగా, అదేవిధంగా ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్కి, అంటే వయసులో పెద్దవాళ్ళకి, 65 సంవత్సరాలు పైబడ్డ వారికి, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ముందు వ్యాక్సిన్ వచ్చేట్టు ఏర్పాటు చేయాలి. దానికి మన జనాభా ఎంత ఉంది, ఎంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఓల్డ్ పాపులేషన్. ఉదాహరణ మన దేశంలో 6.4 పాపులేషన్ వృద్ధులు. అది ఎంత సంఖ్య ఎంత ఉంది, ఎన్ని వ్యాక్సిన్ అవసరము, ముందు ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక చేయకపోతే మనం దెబ్బతింటాం. ఇది పెద్ద కష్టమేం కాదు. మనకున్న కంప్యూటర్ వ్యవస్థ కానివ్వండి, మనకున్న ఇన్ఫర్మేషన్స్ ప్రకారం ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకుంటే ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. దీని ఒకటే ఇందాక చెప్పినట్టు కమిట్మెంట్ ఉండాలి, ప్లానింగ్ బాగా ఉండాలి. సో చాలా విషయాలంటే ఇంకా మనకి వ్యాక్సిన్ మందు దొరికితే చాలు అనే పాయింట్లో ఆగిపోయాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తున్నాయి. డాక్టర్ మధుసూదన్ రావు గారు, సార్ బహుశా ప్రపంచంలో ఇది మొదటిసారి ఏమో ఇలాంటి అంటే ఈ స్కేల్లో ఒక వ్యాక్సిన్ అవసరం ఉండడం. ఎందుకంటే గతంలో కూడా చాలా వ్యాక్సిన్స్ చాలా వ్యాధులకి రూపొందించినా కూడా మరి ఇంత మాస్ ప్రొడక్షన్ అవసరం ఎప్పుడైనా వచ్చిందా సార్? మీరే చెప్పాలి సార్ మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. ఇంత అవసరం ఇదివరకు వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదివరకు వచ్చినప్పుడు చాలా కాలంగా ఈ దేశాల మధ్యలో ప్రయాణాలు ఇంత ఫ్రీక్వెంట్గా జరిగేవి కాదు. అందువల్ల ఈ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉండేవి. అందువల్ల కానీ ఈ కోవిడ్ కాంటెక్స్లో అయితే మాత్రం ఈ ప్రజలు ఒక చోటు నుంచి ఒక చోటుకి చాలా తిరిగిపోవడం వల్ల, దీనివల్ల ముందరే మనకి ఒక జాగ్రత్త పడకపోవడం వల్ల చాలామందికి ఆ ఎఫెక్ట్ అయింది. అందుకని ఎక్కువ మందికి ఎఫెక్ట్ అయింది కాబట్టి అంత లార్జ్ స్కేల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్ట్ అయిన వాళ్ళే 10 బిలియన్స్ దాకా ఉన్నారంటే ఇప్పుడు మిగతా పాపులేషన్ ప్రొటెక్ట్ చేయాలంటే మొత్తం అందరికీ మన ఉన్న పాపులేషన్ 5 బిలియన్ పాపులేషన్కి సప్లై చేయాల్సిన అవసరం ఇప్పుడు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది వ్యాక్సిన్ ఒక్కటే మనకి ఒక హోప్లా ఉందన్నమాట. అదొకటి వస్తే తప్పితే ఇంకా మిగతావన్నీ మామూలు జీవితం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇంత హై స్కేల్లో చేయాల్సినది ఎప్పుడూ అవసరం పడలేదు. అందులో ఇందాక ఎంవి రావు గారు చెప్పినట్టు మనకి ఒకటి అదృష్టమైనది ఏమిటంటే ఈ ఇండియా, ఎస్పెషల్లీ హైదరాబాద్, బాంబే ఈ రీజియన్స్లో ఉన్న ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీస్ అన్నీ వెరీ హై కెపాసిటీ కంపెనీస్ ఫర్ వ్యాక్సిన్ కంపెనీలు. ఇవన్నీ కూడా 60-70% ఆఫ్ ద వరల్డ్ నీడ్స్ ఆర్ సప్లైడ్ బై అస్. సో కెపాసిటీ బిల్డింగ్ వైజ్ డెఫినెట్లీ ఐ థింక్ వీఆర్ మచ్ బెటర్ షేప్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. బట్ అది మనం డెవలప్ చేసేదైతే మనకి కంట్రోల్ ఉంటుంది. అదే వేరే కంట్రీ దానికి మన దగ్గరికి రావాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. ప్రస్తుతం మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఒక్కటే. చెప్పండి. రైట్ సార్, సీరం ఇన్స్టిట్యూట్ ఫినిష్ చేయండి సార్ ప్లీజ్. అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఒకటే ఇండిపెండెంట్గా చేస్తుంది అంటున్నారా? లేదు, ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఒకటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తోటి పెట్టుకుని ఎక్కువ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేసే ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. అటువంటివి ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళకి సక్సెస్ అయితే డెఫినెట్గా అది నేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళు దే విల్ లుక్ ఎట్ ఇండియన్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్. మన దేశంలో అవసరాలు ముందర చూసుకుంటారు. అదే వేరే కంపెనీది ఇప్పుడు మోడర్నా అని కానీ ఈ చైనీస్ కంపెనీలు కానీ phase 3 ట్రయల్స్లో ఉన్నవి వాళ్ళ మీద మనకు అంత కంట్రోల్ ఉండకపోవచ్చు. రైట్ సార్, మన దేశానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి వాళ్ళు చూసుకుంటారు. అంశాల వారీగా మౌలిక ప్రశ్నలు చూసుకుంటే సార్, ఒకటి వ్యాక్సిన్ ఉత్పత్తి అంటే ఎంతమందికి ఎన్ని వ్యాక్సిన్ డోసెస్ మనం ఉత్పత్తి చేయగలుగుతాం, అది ఏ దేశాలకి ముందు వెళుతుంది, ఆ దేశాల్లో కూడా ఆయా దేశాల్లో మన దేశంలో కూడా ప్రయారిటీ లిస్ట్లో ఎవరు ఉంటారు, అంటే ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారా, లేదు వయసు పరంగా లేదు ఇతర వల్నరబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారా, ఇవన్నీ కాకుండా ప్రస్తుతం స్టోరేజ్ సామర్థ్యం నిజంగా మనకి అవసరం పడుతుందా అధికంగా ఇలాంటి ఒక మాస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు అని ప్రశ్న సార్. సో డాక్టర్ ఎంవి రావు గారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, మీరు ఇద్దరిని కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదట డాక్టర్ మధుసూదన్ రావు గారు సార్. ఇది ఇందాక వారు చెప్పినట్టు
వ్యాక్సిన్ ఎంతైనా సరే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయడం అనేది కుదరదు కాబట్టి ముందర వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్ డోసెస్ అన్నీ కూడా ఫ్రంట్ లైన్ వాళ్ళకే వాడతారు. రైట్. ఎస్పెషల్ ససెప్టబుల్ పాపులేషన్ ఎవరైతే కొంచెం రిస్క్లో ఉన్నారో వాళ్ళకే ఎక్కువ వాడతారు. లైక్ ఇందాక వారు చెప్పినట్టు వృద్ధులకు కానీ, పోలీస్ వాళ్ళకి కానీ, హెల్త్ వర్కర్స్కి కానీ, సీరియస్ పేషెంట్స్ కానీ వీళ్ళకే ముందర అందజేస్తారనమాట. ఆ తర్వాత మిగతా పాపులేషన్కి అందజేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ ఒప్పందాలు అవన్నీ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. ఎంతవరకు ఈ ఒప్పందంలో మనకు ఎంత వాడుకోవచ్చు, బయట వాళ్ళకి ఎంత వాడుకోవచ్చు అనేవి ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. రైట్. డాక్టర్ ఎంవి రావు గారు, సార్ ఇప్పుడు అసలు యాక్చువల్గా రియలిస్టిక్గా సార్ ఎంత దూరంలో ఉన్నాం మనం ఇప్పుడు వ్యాక్సిన్కి? ఎందుకంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఒక నెల 2 నెలల నుంచి మనకు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ మెల్లిమెల్లిగా మొదలవుతున్నాయి అంటే ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనుకోవచ్చు? ఆ తర్వాత ఈ లోపల హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని అనుకోవచ్చు? బికాజ్ ఇప్పటికే భయంకరంగా ప్రబలుతోంది, మనకు అందరికీ తెలుసు. ఏసిమ్టమాటిక్గా, తక్కువ సిమ్టమ్స్తో, ఎక్కువ సిమ్టమ్స్తో రకరకాలుగా అది ప్రజెంట్ అవుతుంది వైరస్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ మీరు చరిత్ర చూసుకుంటే అండి, హిస్టరీ చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అయిన వ్యాక్సిన్ మంప్స్ వ్యాక్సిన్ 4 years పట్టింది. ఆ తర్వాత ఎబోలా వ్యాక్సిన్ 5 years పట్టింది. అబ్బో. అసలు వ్యాక్సిన్కి అంటే ఈ యాంటీజెన్ జెనెటిక్ సీక్వెన్స్ కోసము ప్రీక్లినికల్ స్టడీస్ యానిమల్ ఎక్స్పెక్ట్ చేయడానికి దాదాపు ఒక్కోసారి 9 సంవత్సరాలు పట్టే సందర్భాలు ఉన్నాయి. అంటే మనం ఆ 3 నుంచి 9 సంవత్సరాలు పట్టే దాన్ని 3 monthsకి తగ్గించగలేము. అది పెద్ద అచీవ్మెంట్. అంటే వ్యాక్సిన్ సృష్టిలో ఈ హిస్టరీలో ఇంత ర్యాపిడ్గా కూడా ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు. దీనికి ఎన్నో కలిసి వచ్చాయి. ఒకటి ఇంతకుముందే సార్స్ మెర్స్ రావడం, చైనా వాళ్ళు వెంటనే జెనెటిక్ సీక్వెన్స్ ప్రపంచాన్ని మొత్తం పంచుకోవడం అన్ని కంట్రీస్తోని. ఆ తర్వాత మనకి ఇంతకుముందు వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీస్ అని చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఈ phase 1 ట్రయల్ చాలా తొందరగా, అంటే ఇంత ఫాస్ట్గా ఇప్పుడు రాలేదు, చాలా ఫాస్ట్గా వచ్చాం. అదే ఇప్పుడు ఏం చేస్తారు, phase 1, phase 2 ట్రయల్స్ 2 కలిపేస్తున్నారు. phase 1లో చూసేది ముఖ్యంగా సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, రేపు జబ్బు వస్తుందా పేషెంట్కి, అంటే ఇంజక్షన్ కానీ కోవిడ్ వస్తుందా, ఇంకేమైనా ప్రమాదకరమైన ఫస్ట్ చూస్తారు. phase 2లో ఎఫికసీ, ఇమ్యూనోజెనిసిటీ, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా చూస్తారు. phase 3లో పెద్ద పాపులేషన్లో ఎంతమందికి ఎలా పనిచేస్తుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయా పెద్ద మొత్తం చూస్తారు. అయితే ఇవన్నీ కూడా పే చేసి చాలా త్వరితగతిగా, అంటే ఫాస్ట్ ట్రాక్, అంటే రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ అమెరికా FDA కానివ్వండి, భారత ప్రభుత్వం ICMR కానివ్వండి, ఈ ఫాస్ట్ ట్రాక్లో చాలా వరకు నిబంధనలు సడలించాయి. అంటే ఏమాత్రం సేఫ్టీ కూడా మనం దాన్ని సేఫ్టీ తగ్గించకుండా కొంచెం ఫాస్ట్ ట్రాక్ నిబంధనలతో చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఇది చాలా సంతోషదగిన విషయం. అది ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపు మనకి డిసెంబర్ వరకు కొన్ని వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ లభ్యత ఒక క్వశ్చన్ అడిగారు మీరు. వ్యాక్సిన్లో మన దేశంలో తయారయ్యే కంపెనీలు, ఉదాహరణకు భారత్ బయోటెక్, జైడెస్, ఈ 2 కంపెనీలు భారతీయ కంపెనీలు. వీరు ప్రొడ్యూస్ చేసే వ్యాక్సిన్ సాధ్యమంతా మొత్తం ఇండియాలో ఉపయోగపడుతుంది. సో ఈ 2 కంపెనీలకు కూడా, ముఖ్యంగా భారత్ బయోటెక్కి చాలా ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఉంది. సో అది మనం చాలా వెల్కమింగ్ ఇదనమాట. ఆ తర్వాత మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందే జాగ్రత్తగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కానివ్వండి వాళ్ళతోని ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. చాలా పెద్ద మొత్తంలో మాకు ఇండియాకి వ్యాక్సిన్లు కావాలి తక్కువ ధరకి, అది కూడా ఒప్పుకున్నారు. సో 2 మనం వెల్కమింగ్ జస్టిస్ అనమాట. థర్డ్ ఏంటంటే మనం ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్, అంటే చైనా వాళ్ళు చాలా ముందంజలో ఉండి మేము వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తామని ఎకనామికల్గా వాళ్ళ అడ్వాంటేజ్ కోసం, ఫైనాన్స్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని కంట్రీస్కి ఎక్కువ రేట్లో వ్యాక్సిన్ అమ్మే అవసరం లేకపోలేదు. కాబట్టి కొంతవరకు మనం దాని మీద ఆధారపడే అవకాశం లేకపోలేదు. మన దేశంలో మన జనాభాకి కొన్ని కోట్లు, 140 కోట్ల మంది జనాభాలో దాదాపు ఇన్ని కోట్ల మంది వ్యాక్సిన్ ఇవ్వటం అసాధ్యం. ఎంత ఇన్ని కంపెనీలు ఉన్నా కానీ, ఎంత ప్రొడక్షన్ ఉన్నా కానీ. కాకపోతే మనం కేవలం ఇవ్వగలిగింది ఇందాక చెప్పినట్టుగా హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్కి, అదే ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, హెల్త్ కేర్ వర్కర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకే కొన్ని కోట్ల మంది ఉంటారు. వృద్ధులు దాదాపు మన దేశం 10 కోట్ల మంది ఉన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ కనీసం 1 కోటి మంది ఉంటారు. వీళ్ళకి ముందు వ్యాక్సిన్ ఇవ్వడానికే చాలా టైం పడుతుంది. అందుకే మనం ఇందాక చెప్పిన చాలా ప్రణాళికాబద్ధంగా ఉండకపోతే గవర్నమెంట్ కానివ్వండి, ఈ కంపెనీస్ కానివ్వండి, చాలా వరకు మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో సార్, యాక్చువల్లీ అంటే మరి ఇప్పుడు రష్యాలో చూస్తున్న పరిస్థితి చూస్తే అంటే ఇది రెగ్యులేటెడ్గానే ఉంటుంది ఆ వ్యాక్సిన్ పంపకం అన్నది. ఎందుకంటే అంటే ప్రభుత్వం సిస్టమ్ వ్యవస్థ ద్వారానే దీన్ని పంపిణీ చేసే ఒక పద్ధతి వస్తుంది. బికాస్ ఆఫ్ ద డిమాండ్ అండ్ సప్లై కొద్దిగానే పుంజుకుంటుంది. ప్లస్ మామూలుగా ధనికులకి మామూలుగా మందులు తొందరగా అందుబాటులోకి వస్తాయి. ఈవెన్ క్యూర్ మెడిసిన్స్, రెమెడిసివిర్ లాంటివి కూడా కొంతమందికి అఫోర్డబుల్ అని మొదట్లో ప్రచారం జరిగింది. సో అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరి విల్ ఇట్ బి కంప్లీట్లీ రెగ్యులేటెడ్ సార్? ఇట్ హ్యాస్ టు బి. ఎందుకంటే మన దేశంలో దురదృష్టం కొద్దీ మొన్న ఈ మధ్య కాలంలో రెమిడెసివిర్ కానివ్వండి,
టోసిమిబ్ కానివ్వండి, ఇంక్లూడింగ్ స్టిరాయిడ్స్ కానివ్వండి, Right. చాలా మంది హోల్డ్ చేశారు. అవును. కొరత లేదు, ఉన్న మందులని దాచేసి స్లోగా ఎక్కువ ధరకు అమ్ముడు మొదలు పెట్టారు స్వార్థం కొద్దీ. దాన్ని వాళ్ళు చాలా గవర్నమెంట్ చాలా వాళ్ళు బాగా కఠినంగా శిక్షించాల్సిందే. అటువంటి రాకుండా మన వ్యాక్సిన్స్ విషయంలో వ్యాక్సిన్ హోల్డ్ చేయకుండా గవర్నమెంట్ మొత్తం దాని కంట్రోల్ తీసుకొని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆల్రెడీ భారత ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో మంచి అనుభవం ఉంది. రైట్. మనకి మన ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, జాతీయ ఆరోగ్య మిషన్ కానివ్వండి, వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా గ్రామాల వరకు మనం ఇప్పుడు ఇస్తున్నాం. దాన్ని మనం బాగా ఉపయోగించుకో, దాన్ని ఇంకా మనం పటిష్టం చేయాలి. ఇంకా స్ట్రెంథన్ చేసే సిస్టమ్ని మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఇది కష్టం కాకపోవచ్చు. రైట్. మసూదరావు గారు, సార్ అంటే మొదట ఇందాక అడిగిన ప్రశ్న సార్, ఈ హర్డ్ ఇమ్యూనిటీ అని అంటున్నాం కదా, అది ఎంతవరకు పనిచేస్తుంది? అంటే ఆల్రెడీ కోవిడ్ సోకిన వాళ్ళకి, యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం పడుతుందా లేదా అని అంచనా వేయాల్సిన అవసరం ఉందా? లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ గ్రూప్లోకి వస్తే, హై రిస్క్ గ్రూప్లోకి ఇచ్చేయడం, వాళ్ళు తీసుకోవడం బెటర్ అవుతుందనే అంటే ఆ బేసిస్ మీదే ఈ నిర్ణయాలు జరుగుతాయి సార్? అంటే ఇప్పుడు మీరు వస్తున్న వార్తలు చూస్తే ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ ఈ సీరో సర్వేలెన్స్ అంటారు. అంటే రక్తంలో ఎంతవరకు యాంటీబాడీస్ డెవలప్ అనే అది చూసుకుంటే అనుకున్నంత అవ్వటం లేదు. ఇప్పుడు మేము చేసింది కానీ, ఇండియాలో వచ్చిన ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన సర్వేలో కానీ 5% 10% కంటే ఎక్కడా లేవు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి 60% మందికి సోకాలి అంటారు. అవును, మినిమం. అది చాలా దూరంలో ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు మనకి అనుకున్న పరిస్థితుల్లో సాధ్యమైన ఈ టైం స్కేల్స్లో వచ్చే అవకాశం అయితే లేదు. అదొకటి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ కూడా కొత్తగా వస్తున్నది ఏమిటంటే, యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేదు అని కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే దీనివల్ల తెలిసింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి సోకి మళ్ళీ తగ్గిన వాళ్ళకి మళ్ళీ జబ్బు వచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా ఇప్పుడు అన్నీ కూడా అందరూ ఆలోచిస్తున్నారనమాట. దానికి తగ్గట్టు ఎక్స్పెరిమెంట్లు, ఈ సర్వేలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే తెలిసేది ఏంటంటే, ఇప్పుడు ఈ యాంటీబాడీస్ తోటి అవన్నీ కూడా ఈ సివియారిటీ బట్టి మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. అందుకని ఇప్పుడు ప్లాస్మా థెరపీలో కూడా గబుక్కని పేషెంట్స్ దొరకటంలా. ఎందుకంటే 5-6 వారాల తర్వాత యాంటీబాడీస్కి కావాల్సినంత శాతం రక్తంలో లేకపోవడం వల్ల వాళ్ళ ప్లాస్మా థెరపీకి సూటబుల్లా కాదా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు కూడా ఇది కొత్త వ్యాధి కాబట్టి కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఇందులో చూసుకుంటే ఇప్పుడు ఈ యాంటీబాడీ డెవలప్మెంట్ ఆన్ ద ఎఫెక్టెడ్ పేషెంట్స్ అలాంటివి చూసుకుంటే అవి కూడా అంత మనకి ఫేవరబుల్గా ఉన్నట్టు కనిపించడం లేదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది ఇప్పుడు మనకి. కానీ సార్ ఇప్పుడు ఈ డెవలప్ అవుతున్న పద్ధతులు చూస్తుంటే ఇది ఎవ్రీ సీజన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా అదే పద్ధతిలో ఉండబోతుందా సార్? అంటే చేంజ్ ఆర్ ఇట్స్ లైఫ్ టైం వ్యాక్సిన్ అని? అది ఇప్పటిదాకా ఎవరు చెప్పే పరిస్థితుల్లో, అంటే అంతవరకు మనకి దీని మీద అంత అవగాహన లేదండి. రైట్ సార్. అంత నిశ్చితంగా చెప్పేంత మనకి ఉదాహరణలు కానీ ఎక్స్పెరిమెంట్లు కానీ చేసినట్టు ఎక్కడ కనిపించటం లేదు. అందుకని ఇది అన్నీ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ కూడా మీరు ఇప్పుడు చూసారంటే, మన చిన్నపిల్లలకి మనము ఒక వ్యాక్సిన్ ఇస్తున్నామంటే అది మొదటి రోజు, 30వ రోజు, 45వ రోజు అని ఇస్తూ ఉంటాం. అంటే యాంటీబాడీస్ డెవలప్ అవడానికి. ఈవెన్ ఈ ట్రయల్స్లో కూడా అంతంత టైం ఇవ్వకపోతే బాడీ కూడా అంత రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయదు. సో ఇవన్నీ కూడా మనకి తెలుసున్న విషయాలే, కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. గవుక్కని ఈ phase 3 ఆ ట్రయల్స్ అయిపోయినాయి, వ్యాక్సిన్ వచ్చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ రేట్ ఈజ్ ఆల్సో వ్యాక్సిన్ డెవలప్మెంట్లో చాలా ఎక్కువ. అందుకని ఒక పక్క ఆశగా చూసినా నిరాశకు కూడా మనం తయారై ఉండాలి అని ఒక సూచన అంతే. అండ్ ఇవన్నీ బహుశా మామూలు వ్యాధులకి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ కరోనా కోవిడ్-19కి సంబంధించి మాత్రం మరింతగా అది క్లిష్టమైన ఒక సవాల్గా మారింది. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా ఇంతవరకు పూర్తిగా ఎండ్ టు ఎండ్ డీకోడ్ చేయలేకపోయారని తెలుస్తుంది. అవి రైట్ డాక్టర్ ఎంవి రావు గారు? ఇప్పుడు వారు చెప్పినట్టుగా, మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఇది కొత్త జబ్బు. అయితే కొత్త జబ్బే కానీ ఇది కొత్త వైరస్ రకం కాదు. మనకు ఆల్రెడీ 7 రకాల, ఇంతకుముందు ఇది రాకముందు 6 రకాల కరోనా వైరస్లు ఉన్నాయి మనకి. అందులో 4 రకాలు మనకి మామూలు జలుబు కలగజేసేవి,
ఆ తర్వాత మెర్స్, సార్స్, ఈ 6, ఇది 7వది అనమాట, ఈ సార్స్ కోవిడ్-2 అనేది. రైట్ రైట్ అయితే ఈ 4 జలుబు కలగజేసే ఏంటంటే వాటి పరీక్షల ప్రకారం ఏం చేసిందంటే జలుబు వచ్చిన తర్వాత యాంటీబాడీస్ కొన్ని కరోనా వైరస్ 40 వారాలు ఉంటున్నాయి, అంటే లెస్ దెన్ 1 ఇయర్. అంటే 40 వారాల తర్వాత మళ్ళీ అదే వైరస్కి ఎక్స్పోజ్ అవుతే అదేవిధంగా ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ జబ్బు జనవరిలో స్టార్ట్ అయింది కాబట్టి సార్ ఇప్పుడు మన యాంటీబాడీ చెక్స్ సీరో సర్వేలెన్స్, వారు చెప్పినట్టుగా సీరో సర్వేలెన్స్ ఏం తెలుస్తుందంటే అందరికీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావటం లేదు. అది దురదృష్టం. రెండవది, కొలంబో యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీ చేసిన టెస్ట్ ప్రకారం ఏముందంటే 50 నుంచి 70% మందికే 50 నుంచి 70 రోజులు, కొంతమంది 90 రోజుల వరకే ఈ యాంటీబాడీస్ ఉంటున్నాయి. అంటే గరిష్టంగా ఒక వ్యక్తికి కరోనా వస్తే, కోవిడ్-19 వస్తే ఆ వ్యక్తిలో అంటే సీరియస్గా బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళు యాంటీబాడీస్ ఎక్కువ ఉంటున్నాయి. వారిలో దాదాపు 3 నెలల వరకే ఈ యాంటీబాడీ ఉంటుంది. అంటే థియరిటికల్గా 3 months తర్వాత మళ్ళీ ఈ కోవిడ్-19 వచ్చే అవకాశం లేకపోలేదు. కాకపోతే ప్రాక్టికల్గా ఇప్పుడు మనం చూస్తే చైనాలో కానీ ఇతర దేశాల్లో కానివ్వండి 6 నెలలు దాటి కోవిడ్ వచ్చి వాళ్ళకి ఇంతవరకు కోవిడ్ మళ్ళీ రావట్లేదు. కాబట్టి ఇంకా మనం ఇతమితంగా చెప్పలేము. అంటే ఒక్కసారి కోవిడ్ వస్తే మళ్ళీ రెండవసారి కోవిడ్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఒకటి. రెండవది, వ్యాక్సిన్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి. రైట్ మనకి లేదు, ఇంకోటి ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ మనం ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం, ఫ్లూ సీజన్. అవును సార్ ఫ్లూ వ్యాక్సిన్. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకోవాలా, ఎవ్రీ 6 months తీసుకోవాలా అనేది ముందు తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ రిసర్చ్ గోయింగ్ ఆన్, సీరో సర్వేలెన్స్, అంటే ప్రతి వ్యక్తిలో కూడా యాంటీబాడీస్ ఎలా ఉంటున్నాయి, ఎంతవరకు అవి న్యూట్రలైజ్ చేస్తున్నాయి వైరస్ని, ఎంతవరకు మనం మన ఈ యాంటీబాడీస్ మన వైరస్ని కాపాడుతాయి ఇంకా తెలియటం లేదు. సో దాదాపు ఇంక 2-3 నెలల్లో రీసెర్చ్ చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది కాబట్టి మనకు వచ్చే 2-3 నెలల్లో కొంతవరకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. అండ్ సార్ ఎలాగో ఇప్పుడు ప్రస్తావన వచ్చింది మనకి వ్యాక్సిన్ ఒక్కటే సంజీవని కాదు, అంటే సంజీవనిగా ఉండే అవకాశం ఉంది కానీ దాని గురించి పూర్తిగా ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉందని భావించాలి. కాబట్టి ఇంకొక 3 నుంచి 6 నెలల లోపు బహుశా మన అదృష్టం బాగుంటే ప్రపంచానికి అందుబాటులో వస్తుందని మీరే చెప్తారు. కాబట్టి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ వైరస్ బిహేవియర్ ఏమైనా మారిందా, కొద్దిగా ఆశాజనకంగా అంటే మనకి అనుకూలంగా మారిందని అనుకోవచ్చునా, దాని ఫెటాలిటీ రూపంలో కావచ్చు, అది ప్రజెంట్ అయ్యే అనేక సిమ్టమ్స్ రూపంలో కావచ్చు, ఏమన్నా కొంచెం తగ్గుముఖం పట్టిందా సార్, వీకెన్ అయిందా వైరస్? డాక్టర్ వీరావు గారు. అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అంటే ఏ వైరస్ అయినా కానీ దాని ఉధృతి చాలా తగ్గుతుంది మ్యూటేషన్స్తో. కొన్ని వైరస్ రివర్సల్ కావచ్చు. కాబట్టి కోవిడ్ విషయంలో కొత్త మ్యూటేషన్ చాలా స్లోగా అవుతున్నాయి, కొంతవరకు వీకెన్ అవుతుంది, కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి, కానీ అది మనం పూర్తిగా చెప్పలేము. ఒకటి. రెండవది, ఎందుకు ఎక్కువ మంది బతుకుతున్నారు, కేసు ఫెటాలిటీ రేట్ ఎందుకు తగ్గింది అంటే ట్రీట్మెంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇంతకుముందు మన స్టెరాయిడ్స్ కానివ్వండి, హెపరిన్ కానీ ఇవ్వలే, ఇటలీ కానివ్వండి, ప్రారంభ న్యూయార్క్లో కానివ్వండి, అంతకుముందు చైనాలో కానివ్వండి, వాళ్ళు అందరికి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అప్పటిదాకా ఈ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కానివ్వండి, రీసెర్చ్ పూర్తిగా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే కొంతవరకు ఈ ట్రీట్మెంట్ క్లారిటీ వచ్చింది. అంటే వైరమే ఉన్నప్పుడు ఏమవుతుంది, వైరస్ తగ్గిన తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్ సోకాల్ సైటోకాన్ స్టార్మ్ ఎక్కువైపోయి ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి. వాటిని మనం ట్రీట్ చేయడం కోసం స్టెరాయిడ్స్ ఇవ్వాలి. అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి రక్తం గడ్డగట్టే వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు హెపరిన్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వటం వల్ల చాలా వరకు మన దేశంలో పేషెంట్స్ ఎక్కువగా చనిపోవటం లేదు. ఇది కొంతవరకు మన అదృష్టం. ఎందుకంటే 6 months వరల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది. రైట్ సార్. సో అయితే ఓవరాల్గా చూస్తే మనకి ప్రివెన్షన్, క్యూరు ఈ రెండింటిని ఒక త్రాసుపై కనుక బేరీజ్ వేస్తే మనం క్యూర్ విషయంలో బహుశా రియల్ అండ్ ప్రాక్టికల్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నది కాబట్టి మరింత అంటే సొల్యూషన్ డ్రివెన్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. బట్ ప్రివెన్షన్కి సంబంధించి ఇంకా కూడా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది అని అనడం భావ్యమా డాక్టర్ మధుసూదన్ రావు గారు? ప్రివెన్షన్లో ఇప్పుడు ఈ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలే అందరూ చెప్పే జాగ్రత్తలే తీసుకోవాలండి. ఎందుకంటే ఎంతవరకు సోషల్ కాంటాక్ట్ తగ్గించగలిగితే అదొకటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించకుండా ఉండేది. రెండోది, వాలంటరీగా స్వచ్ఛందంగా ఒకళ్ళకి కనుక జబ్బు సూచనలు ఉంటే మాత్రం వాళ్ళు మిగతా వాళ్ళని కలవకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా. ప్రివెన్షన్ అంటే ఇందులో ఇంకా వేరే ప్రివెన్షన్ అనేది ఓన్లీ వ్యాక్సినే. ఇంకా సోషల్ ప్రివెన్షన్ అంటే సోషల్ వ్యాక్సిన్ ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్. అది ఎంతవరకు చేయగలిగితే ప్రతి ఒక్కరూ అంతవరకు ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకి డిమాండు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్, దీని మధ్య రేషియో. ఇప్పుడు మన దగ్గర ఉన్న కెపాసిటీ ఎట్లా ఉంది, అందుకు మనం సడన్గా అందరం కలిస్తే సడన్గా నెంబర్లు పెరిగిపోతే దాన్ని వాళ్ళని ట్రీట్ చేసే అవకాశాలు తక్కువ. కాబట్టి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని
వ్యాపించే ఫ్లాట్గా ఉండడం కూడా కాదండి, ఈ కరువు కూడా కిందకు వచ్చేయాలి. ఫ్లాట్గా ఉందంటే అది ఒక గొప్ప విషయం కాదు, ఫ్లాట్గా ఉందంటే ఇంకా డేంజరస్ అనమాట. అది కిందకి రావడంతో మనకి అది కిందకి రావడం ఎప్పుడు జరుగుతుందంటే సోషల్ డిస్టెన్సింగ్. దేర్ ఈజ్ నో సెకండ్ సొల్యూషన్ టుడే. రైట్ సార్. అండ్ డాక్టర్ ఎంవి రావు గారు, చాలా అంటే ఇది నిజంగానే ఇది ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితి చూస్తే ఫ్లాట్గా ఉందని చెప్పాలా సార్? ఇంకా రైజ్లో ఉన్నాయి ఆ కేసెస్? బికాజ్ ఒక్కో రోజు మన దేశవ్యాప్తంగా 30,000కు పైగా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. మరుసటి రోజు బహుశా 25,000 26,000కు తగ్గచ్చు, మళ్ళీ మూడో రోజు పుంజుకుంటుంది. కాబట్టి దాని బిహేవియరు ఎంత ర్యాంపెంట్గా ఉందనేది ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు సార్. వాస్తవ పరిస్థితులు ఏంటి డాక్టర్ ఎంవి రావు గారు? ఇప్పుడు మనం రేజింగ్ ట్రెండ్ ఉన్నామండి. మన కరువు ఇంకా ఫ్లాట్ కాలేదు. సార్. మనకి రోజు రోజు కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. కాకపోతే అంటే మనకి వచ్చే సమాచారం, ఉదాహరణకి వాళ్ళు టెస్ట్ చేసామనుకోండి, రిపోర్ట్ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కాబట్టి అవి ఇంక్లూడ్ కావట్లేదు. కాకపోతే మనం చూస్తే అంటే వాస్తవంగా ప్రాక్టికల్గా చూస్తే కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం మీద రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇది పీక్ వెళ్ళి తగ్గుతుంది. దాదాపు ఇంతకుముందు నిన్న డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సెప్టెంబర్లో ఇది పీక్ అవుతుందని, ఆ తర్వాత తగ్గే అవకాశం కూడా చెప్పారు. సో బహుశా అది కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే ఈ రోజు కూడా కేసులు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి, ఇంకా తగ్గటం లేదు. కాబట్టి అన్ని దేశాలు, మన దేశంలో కూడా కొన్ని నెలలు పెరిగి తర్వాత తగ్గే అవకాశం ఉంది. బహుశా ఆగస్టు చివరి వారంలో, సెప్టెంబర్లో ఇది తగ్గుతున్న ఆశిద్దాం. రైట్ సార్. అండ్ డాక్టర్ మసూద్ రావు గారు, బిఫోర్ వి క్లోజ్ సార్, ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏ దేశాలలో మనకి కొంచెం అంటే తగ్గుముఖం పట్టి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది వ్యవస్థ అని అనుకునే ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి సార్? ఎస్, మనకి ముఖ్యంగా ముందుకు వచ్చే విషయం ఏంటంటే న్యూజిలాండ్, కొరియా ఇలాంటి వాటిల్లో అనమాట. వాటిల్లో ఈ దేశాల్లో ముఖ్యంగా చేసింది ఏమిటంటే ప్రజలు చాలా బాధ్యతాపరంగా ప్రభుత్వం చెప్పిన సూచనలన్నీ జాగ్రత్తగా పాటించడం వల్ల మీరు బయటికి వెళ్ళడాలు, ఉద్యోగాలు చేసుకోవడాలు, దినచర్యలు అన్నీ చేసుకోవడానికి ఎక్కడా కూడా ఆ రిస్ట్రిక్షన్ అనేది పెట్టకుండా, బట్ ఎక్కడికి వెళ్ళినా తను ఎవ్రీబడి ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనుకుని, ఎందుకంటే మాట్లాడితే అవతలాలకి రావచ్చు, అందుకని మనకి రాకుండా మనం వేరే వాళ్ళకి వ్యాధి రావడానికి కారణం కాకుండా ఉండడానికి కావాల్సిన సూచనలన్నీ స్ట్రిక్ట్గా పాటిస్తే ఇందులో ఐ థింక్ అలాగే వాళ్ళు అచీవ్ చేస్తారు. ఏదో ఒకటి నెక్స్ట్ థింగ్ ఇది, ఒక చోట కనుక ఒక పేషెంట్ ఐడెంటిఫై అయితే టెస్ట్ అండ్ ట్రేసింగ్ అంటారు కదా, ఆ ట్రేసింగ్ మాత్రం ఇమీడియట్గా చేసి అది వేరే చోటకి వెళ్లకుండా మిగతా వాళ్ళకి వ్యాపించకుండా ఆ రిప్రొడక్షన్ రేట్ అనేది కీప్ ఇట్ బిలో 1. అది ఎంతవరకు చేయగలిగితే అంత తొందరగా ఈ వ్యాధి తగ్గిపోయే అవకాశం కట్టడికి వస్తుంది. రైట్ సార్. చాలా సవాళ్ళు ఉన్నాయంటే సిమ్టమ్స్ కూడా లేకుండా చాలామంది పాజిటివ్ కేసులు బయటపడ్డాం. ఇవన్నీ కూడా అంటే ఎక్కడ ఎవరికి కంటైన్ చేయాలో కూడా మనం ఐసోలేట్ చేయడానికి కూడా ట్రేస్ చేయలేని పరిస్థితుల్లో చాలామంది కనిపిస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతం. అది మన చుట్టూ ఉండే సవాల్. అంటే పోనీ వాళ్ళకు హోమ్ క్వారంటైన్ అవుదాం అంటే కూడా చాలామందికి పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా, తెలిసిన వాళ్ళకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏమాత్రం సిమ్టమ్స్ రావట్లేదు. సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు కోవిడ్ పాజిటివ్ అని టెస్ట్ వస్తుంది. మరి వాళ్ళు ఆ లెక్కల్లో ఉంటారు, 25,000 కేసుల లెక్కల్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఏమాత్రం సిమ్టమ్స్ రావట్లేదు. వాళ్ళు బయటకు వెళ్ళి మామూలుగా పనులు చేసుకుంటున్నారు టిల్ దే టెస్టెడ్ పాజిటివ్. ఇది పరిస్థితి, పెద్ద సవాల్ సార్. డాక్టర్ ఎంవి రావు గారు, మరొకసారి సార్ ఫైనలీ మీ మాటల్లో వినాలంది, వ్యాక్సిన్ నిజంగా మనకి అంటే అందుబాటులోకి రావడానికి రియలిస్టిక్గా ఇవాళ నుంచి ఎంతకాలం పడుతుంది సార్? దాదాపు 6 months పట్టొచ్చు. అంతకు ముందే రావాలని మనం ప్రయత్నం చేస్తున్నారు, వస్తే సంతోషం. దాదాపు ఇప్పటి నుంచి 6 monthsలో మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. రైట్ సార్. చాలా విలువైన వాల్యుబుల్ లేదా జనవరి వరకు మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇవాళ మసూదన్ రావు గారు మీరు ఇచ్చినది ప్రజలకి. ఒకటి, వ్యాక్సిన్ రావడానికి ఇవాళ నుంచి క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయాయంటే రేపో మాపో మనకి పక్కనుండే మెడికల్ షాప్లో దొరుకుతుందనే పద్ధతిలో చాలామంది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంటే అటువంటి ఒక ఆశావహ అంచనా ఉంది. బట్ ఇంకా 6 నెలలు పడుతుంది. వచ్చాక కూడా వాటి పంపిణీలో అలాగే అందరికీ చేరేలాగా ఒక వ్యవస్థలో అది పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. బహుశా మనం అంటాం కదా, వంతెనని దాటే టైంలోనే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సవాల్ అంతకంటే పెద్ద సవాల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ వ్యాక్సిన్తో ఎలా క్వారంటైన్ చేయొచ్చు, ఎలా కట్టడి చేయొచ్చు అని చెప్పి ఈ వ్యాధిని. ధన్యవాదాలు డాక్టర్ ఎంవి రావు గారు, డాక్టర్ మసూద్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్ సార్. ఇది ఇవాల్టి బిగ్ 7 at 7 డిబేట్.